చేవెళ్ళ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను అందించినటువంటి ఆ చైతన్యం కలిగినటువంటి ఒక ప్రాంతంగా చేవెళ్ళ గడ్డకు అద్భుతమైనటువంటి పేరున్నది. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 16 సార్లు ఎన్నికలు జరిగితే 1952 నుంచి 16 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు చేవెళ్ళ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీన్ని బట్టి చూస్తే రాజకీయంగా అటు గ్రామీణ ప్రాంతం అదేవిధంగా పట్టణ ప్రాంతం హైదరాబాద్కు దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి, అనేక సినిమా షూటింగ్లు జరిగేటువంటి ప్రాంతం, అనేక విశిష్టతలు ఉన్నటువంటి టెంపుల్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రదేశం నుంచి చేవెళ్ళ ఒక రాజకీయంగా అద్భుతమైనటువంటి ప్రాంతంగా పేరున్నటువంటి ఈ ప్రాంతంలో ఈసారి ఎన్నికలు అద్భుతమైనటువంటి రణరంగాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈసారి 16 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి కొండ వెంకటరెడ్డి అదే ప్రాంతం నుంచి, ఆ తర్వాత అదే ప్రాంతం నుంచి సబితా ఇంద్రారెడ్డి దంపతులు సబితా ఇంద్రారెడ్డి ఆ తర్వాత అప్రతిహతంగా వాళ్ళ ప్రాంతాన్ని ఏలిన వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం లోపల ఏ కార్యక్రమం శ్రీకారం చుట్టాలన్నా చేవెళ్ళ నుంచే శ్రీకారం చుట్టేవారు. తన పాదయాత్రను కూడా అక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాంతాన్ని ఒక సెంటిమెంట్గా కూడా భావించడం జరిగింది. 2000 అంటే గత ఎన్నికల సందర్భం లోపల ఇక్కడ కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ లోపల జాయిన్ అవ్వడం జరిగింది. కిందటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసి మళ్ళీ గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఈసారి కొత్తగా భీమ్ భారత్ ఇదే నియోజకవర్గం నుంచి తెలంగాణ ఏర్పాటు తర్వాత చేవెళ్ళ ఎస్సీ రిజర్వ్డ్ అవ్వడం, ఆ తర్వాత కాళే యాదయ్య వరుసగా గెలుపొందడం. ఈసారి కాళే యాదయ్యకు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కుటుంబ పాలన అనేది ఏ విధంగా నడుస్తుందో చేవెళ్ళలో కూడా కాళే యాదయ్య కుటుంబ పాలన కూడా అదే విధంగా నడుస్తూ ఉన్నట్టుగా అక్కడి జనాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఆ కుటుంబ పాలనకు చెక్కు పెట్టాలని చేవెళ్ళ ప్రజలు కూడా కంకణం కట్టుకున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భారత్ ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అడుగడుగున జనం కూడా నీరాజనం పడుతున్నారు. బేసిక్గా ఆ ప్రాంతం చేవెళ్ళ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి టికెట్ వచ్చిందా గెలుపు దాదాపుగా 50% గెలుపు ఖరారైనట్టే. ఈసారి కాళే యాదయ్య కూడా కాంగ్రెస్ నుంచే గెలిచిండు. ఆ తర్వాత చేరికలను ప్రోత్సహించి చేరికలు చేసి ఆయన కొంత బలపడ్డట్టుగా అర్థమైపోయింది. ఆ తర్వాత మొత్తం కూడా కుటుంబ పాలన నడిచింది. చేవెళ్ళ ప్రజానికం కూడా కాళే యాదయ్య కుటుంబాన్ని ఆ కుటుంబ పాలనని అంతం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భారత్కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడి సమాజం అనుకుంటా ఉన్నారు. ఇకపోతే బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం కూడా ఆయన బరిలో ఉండడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి. బీజేపీ పార్టీ నామమాత్ర పోటీ మాత్రమే. ఎందుకంటే బీఆర్ఎస్లో కాళే యాదయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలవ్వడం జరిగింది. ఆ తర్వాత కాళే యాదయ్య జరిగినటువంటి పరిణామాల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేఎస్ రత్నంతో విభేదాల తర్వాత కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఈసారి టికెట్ వచ్చేటువంటి పరిస్థితి ఏ పార్టీలో కనబడలేదు. అందుకే బీజేపీ పార్టీ పోయిండు. అక్కడ కేఎస్ రత్నం మాజీ ఎమ్మెల్యే, కానీ ఆయన అనుచరగణం వివిధ పార్టీ లోపలికి వెళ్ళిపోయింది. కానీ కాంగ్రెస్ క్యాడర్ మాత్రం చేవెళ్ళ లోపల చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ పోలింగ్ చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం చేసినటువంటి పీపుల్ సర్వే రిపోర్ట్లో 36% మాత్రమే కాళే యాదయ్యకు అక్కడ మనం సేకరించినటువంటి 40,000 మంది శాంపిల్స్లో నుంచి మనం సేకరించినటువంటి సమాచారం మేరకు 36% మాత్రమే కాళే యాదయ్యకు ప్రజలు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ప్రజలు ఓట్లేశారు. 65% మంది కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భారత్కు ఓటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే బలంగా ఉన్నటువంటి ప్రాంతం చేవెళ్ళ ప్రాంతం. రాజకీయంగా
చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం, నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ వరుసగా 8 సార్లు ఆ ప్రాంతం నుంచి కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ క్యాడర్ ఎంత బలంగా ఉన్నదో కూడా అర్థం చేసుకోవచ్చు. 65% జనాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. ఇంకొకటి, ఇక్కడ కాళీ యాదయ్య కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కూడా ఈ ఓటింగ్ లోపల పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇకపోతే కేఎస్ రత్నంకు సంబంధించి ఒక మామూలు పోటీ మాత్రమే ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. కాళీ యాదయ్య కుటుంబ పాలనకు సంబంధించి కాళీ యాదయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు, కాళీ జయమ్మ నవాబుపేట జెడ్పీటీసీగా ఉన్నారు, కాళీ శ్రీకాంత్ మోయినాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు, కాళీ భవానీ నవాబుపేట ఎంపీపీగా ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఏదైతే తెలంగాణ లోపల కేసీఆర్ కుటుంబ పాలన జరుగుతూ ఉన్నదో చేవెళ్లలో కూడా కాళీ యాదయ్య కుటుంబ పాలన జరుగుతూ ఉన్నదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమన్నా ఉంటుందా? ఇకపోతే ఇక మనకు ప్రీపోల్ సర్వే, తెలంగాణ ప్రీపోల్ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 39 to 42% మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 41 to 44% ఉంది. ఎంఐఎం పార్టీ కనుక బరిలో ఉంటే 3% to 4% ఉంది. బీజేపీ 10 to 12% మాత్రమే ఉంది. ఇతరులు బరిలో ఉంటే కనుక 3 to 5% మాత్రమే వాళ్ళు ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. మొత్తంగా చూస్తే చేవెళ్ళ కాంగ్రెస్ కంచుకోటగా ఈసారి మరొకసారి కాంగ్రెస్ జెండా పాతేటందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పేసి భీమ్ భరత్కి అందరూ కూడా ప్రామిస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా చేవెళ్లలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సర్వేలను బట్టి అర్థమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ భీమ్ భరత్ భారీ మెజార్టీ తోటి, ఎందుకంటే ఇక్కడ 36%, 65%, దాదాపుగా 65% అంటే డబుల్ పర్సెంటేజ్ తోటి ఆయన లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాళీ యాదయ్య కుటుంబ పాలన పైన జనం విసిగిపోయి ఉన్నారు. ఈసారి ఎట్లయినా ఆయనను ఇంటికి పంపించాలి, అవినీతి అక్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ చేవెళ్లను కబ్జా చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి చేవెళ్ల లోపల వాళ్ళ కుటుంబ పాలనకు అంతం పలకాలని చేవెళ్ల ప్రజానీకం అనుకుంటా ఉన్నది. దానికి అనుగుణంగానే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే కేఎస్ రత్నం కూడా అనేక పార్టీలు మారుతూ ఆయన స్థిరత్వం లేకుండా పార్టీలు మారుతూ ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకి పోదామని చెప్పేసి ఆలోచన చేసిండు. కాబట్టి ఆయన వెనుక కూడా క్యాడర్ లేదు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినటువంటి చేవెళ్ల నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడానికి సిద్ధంగా ఉన్నదని ఇక్కడ ఉన్నటువంటి సర్వేలను బట్టి అర్థమవుతా ఉన్నది.